హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేద సాంప్రదాయంలో పూజ యొక్క దశలు, పూజ ఏ విధంగా మొదలు పెట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ పూజ సామాగ్రి శుద్ధి. శంఖాన్ని నీటితో నింపి సూర్యుడు, వరుణుడు, చంద్రుడు వంటి అధిష్టాన దేవతలను అందులో నివసించమని ఆహ్వానించి ఆ నీటిని పూజలోని అన్ని వస్తువులపై చల్లి వాటిని పవిత్రం చేయాలి. సెకండ్, దీపజ్వాలన. దీపాన్ని వెలిగించి దానిని దేవత యొక్క చిహ్నంగా ప్రార్థించడం మరియు పూజ పూర్తయ్యే వరకు స్థిరంగా ఉండాలని అభ్యర్థించడం. 3, శరీరాన్ని పవిత్రం చేయడం. దేవత యొక్క ఉనికిని చిత్రం లేదా విగ్రహంలోకి అవగాహన చేయడం మరియు ఉపచారాలను అందించడం. గణేశ వందనం. పూజకు ఏ అడ్డంకులు కానీ రాకుండా వాటిని తొలగిపోవడానికి ఫస్ట్ గణపతిని ప్రార్థించడం. గురువందన. ఆధ్యాత్మిక గురువుకు నమస్కరించడం. పూజ నీటిని శుద్ధీకరణ. కలశం లేదా నీటి పాత్రలోని నీటిని పూజలో ఉపయోగించేందుకు తగినట్లుగా ఆ నీటిని శుభ్రం చేయడం. వేద పఠనం. మనస్సును స్థిరంగా ఉంచడానికి వేద మంత్రాలను పఠించడం. ప్రాణాయామం లేదా సంకల్పం. మీ శ్వాసను శుద్ధి చేయడానికి, స్థిరపడటానికి మరియు మీ మనస్సును కేంద్రీకరించడానికి ఒక చిన్న శ్వాస వ్యాయామం. ఉపచారాలను సమర్పించడం. భగవంతునిపై ప్రేమ మరియు భక్తి యొక్క వెల్లువల భగవంతుని ముందు సమర్పించవలసిన అనేక వస్తువులు మరియు పనులు ఉన్నాయి. వీటిలో దేవతలకి ఆసనం, నీరు, పువ్వు, తేనె, వస్త్రం, ధూపం, పండ్లు, తమలపాకులు, కర్పూరం మొదలైనవి ఉన్నాయి. ఘంటనాదం. దుష్ట శక్తులను తరిమికొట్టి దేవతలకు స్వాగతం పలికేందుకు తగిన మంత్రాలతో గంటను మోగిస్తారు. దేవత యొక్క ఉత్సవ స్నానం మరియు ధూపం సమర్పించేటప్పుడు కూడా గంట మోగించడం అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.